ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 6వ భాగం. స్త్రీల శుభాశుభ లక్షణాలు తెలుసుకుందాం. మెడ మీద రేఖ ఉండి కను కొలుకులలో ఎరుపు జీర గల స్త్రీ ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు దినదిన ప్రవర్తమానమవుతుందని ఉంటుంది. లలాటంపై త్రిశూల రేఖ ఉన్న లలన వేలాది మంది దాసదాసీ జనానికి స్వామిని కాగలదు. రాజహంస గమనము, లేడి కనులు, అదే శరీర వర్ణము, తెల్లనైన సమయముగానున్న దంతాలు, సమముగా ఉన్న దంతాలు గల నారి ఉత్తమ స్త్రీ. కప్ప వంటి కడుపున్న కలికి ఒకే పుత్రుని కంటుంది. అతడే రాజవుతాడు. హంసవలే మృదువచనములు, తేనెవలే శరీరవర్ణము గల తెరవ ధనధాన్య సమృద్ధిని కలిగి ఉంటూ 8 మంది పుత్రుల్ని కంటుంది. పొడవైన చెవులను, సుందర నాసికను, విల్లువలే వంపు తిరిగిన కనుబొమ్మలను కలిగిన కాంత అతిశయ సుఖాలను అనుభవిస్తుంది. మృదువుగా నున్నగా మెత్తగా నున్న తనువు, సన్నని రూపు, శ్యామల వర్ణం, మధుర భాషణం, శంఖ సమాన కాంతులతో అతిశయ స్వచ్ఛత గల పలువరుస గల పడతి అన్ని రకాల ఐశ్వర్యాలను ప్రాప్తించుకోగలుగుతుంది. విస్తారమైన జంఘలు, వేది వంటి మధ్యభాగము గల మగువ మహారాణి కాగలదు. ఎడమ స్థనంపై కానీ చెవి గుండె చేతులపై కానీ ఉలిపిరి కాయైన అంతే పరిమాణం గల పుట్టుమచ్చైన కానీ గల మహిళ తొలికాన్పులోనే సలక్షణుడైన పుత్రుని కంటుంది. రక్తవర్ణ పాదాలతో, ఎత్తు ఎక్కువగా లేని కాలిపై భాగంతో, చిన్న చీలమండలముతో, సుందరములై కలిసి ఉండే వేళ్లతో, లేత అరుణ నయనాలతో విలసిల్లే వనిత అదృష్టవంతురాలై అన్ని సుఖభోగాలకు అర్హురాలవుతుంది. పెద్ద పెద్ద పాదాలు, అన్ని అంగాలపై రోమాలు, లావుగానున్న చేతులు గల చెడియ దాసి అవుతుంది. పెద్ద పాదములు, వికృత వదనము, పై పెదవిపై రోమాలు ఉండే పడతి పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు. ఉంగరాలు తిరిగే తల వెంట్రుకలు, కోలముఖం, దక్షిణావర్తమైన నాభి గల స్త్రీ తన పురుషుని వంశాన్ని అన్ని విధాల వృద్ధి పరుస్తుంది. బంగారు మేని వర్ణము, ఎర్ర కమలం రంగులో అరచేతులు గల అతివ శ్రేష్ఠురాలు పతివ్రత అవుతుంది. వంకరులు పోవు కేశాలు, కోల కన్నులు గల వనిత దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తుంది. ఆమెకు భర్తృ వియోగం కలుగుతుంది. పూర్ణచంద్రుని వంటి మొగము, బాలసూర్య సమానమైన అరుణకాంతులు గల మేను, విశాల నేత్రాలు, బింబఫలము వంటి క్రింది పెదవి గల కన్య చిరకాలం పాటు సర్వసుఖాలు అనుభవిస్తుంది. అరచేతిలో ఎక్కువ రేఖలుండే స్త్రీకి కష్టాలు ఎక్కువ, తక్కువ రేఖలుంటే ధనహీనత, దుఃఖాలు ఉంటాయి. అలాగే రక్తవర్ణంలో ఉండే రేఖలు సుఖజీవనాన్ని, నల్లగీతలు దాస్యవృత్తిని, దూతిక బ్రతుకుని సూచిస్తాయి. అరచేతిలో అంకుశం, కుండలం లేదా చక్రచిహ్నంతో శోభిల్లే కన్యరాజపత్ని సత్పుత్ర జనయిత్రి అవుతుంది. అలాగే ప్రాకార తోరణ చిహ్నాలున్న తరుణి దాసి ఇంట పుట్టినా రాజపత్ని అవుతుంది. బొడ్డు కాస్త పైకి వంగి ఉండి మండలాకారంలో కపిలవర్ణంలో అక్కడ రోమాలుండే స్త్రీ రాచయింట పుట్టినా దాసిగాని బతుకు ఈడుస్తుంది. నడిచేటప్పుడు 2 కాళ్ళ అనామికలు, చిటికెన వ్రేళ్ళు నేలకి తగలకుండా ఉండే తరుణి భర్తృ వినాశిని, స్వేచ్ఛా విహారిణి కాగలదు. సుందర మనోహర నయనాలున్న నారి సౌభాగ్యశాలిని, ఉజ్వలంగా మెరిసే పలువరస గల పడతి దంత సిరిగలది. రుచికరమైన భోజనాదులు జీవితాంతం లభించేది. కోమల స్నిగ్ధ చరణ కోణాలున్న కోమలి శ్రేష్ఠ వాహనాల యజమానురాలు అవుతారు. మృదువుగా మెరుస్తూ పైకి పెరుగుతూ రాగి రంగుకి దగ్గరగానున్న ఎరుపు రంగు గోళ్ళు ఉండి మీన, అంకుశ, పద్మ, హల చిహ్నాలతో స్వేదరహితంగా ఉండే అరికాళ్లతో శోభిల్లు
సుందరి లక్ష్మీదేవి వలె సౌభాగ్యశాలి కాగలదు. రోమరహిత సుందర జజ్ఞలు, ఏనుగు తొండాల్లా ఉండే ఉరువులు, దక్షిణావర్తమైన గంభీర నాభి, రోమరహిత త్రివళులు, రోమరహిత స్తన ప్రదేశం, ఇవి ఉత్తమ స్త్రీ లక్షణాలు. స్త్రీ పురుషుల సామాన్య లక్షణాలు తెలుసుకుందాం. పరమేశ్వరాదులారా, మీకిప్పుడు సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలను వివరిస్తాను. ఈ పరిజ్ఞానం భూత భవిష్యత్ కాలాలను తెలుపుతుంది. నడిచేటప్పుడు పాదాలు నేలపై విషమంగా పడే లక్షణమున్నవారు, కాషాయ రంగులో పాదాలున్నవారు, అసాధారణమైన రంగులో పాదాలున్నవారు వంశనాశకులవుతారు. పాదాలు శంకువు ఆకారంలోనున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు. అందరాని పొందును వాంఛిస్తుంటాడు. తల వెంట్రుకలు కుంచితమై ఉండేవారికి విదేశంలో మృత్యువు వస్తుంది. ఏనుగు తొండం వంటి తొడలు రాజు రాణి ఇలా అనుకుంటాయి. గుంటనక్క తొడలు దరిద్రులకుంటాయి. తొండం వంటి తొడలు రాజు రాణీలకుంటాయి. గుంటనక్క తొడలు దరిద్రులకుంటాయి. మోకాళ్ళపై మాంసం ఉండకపోవడం మంచి లక్షణం. అల్పమైన చిన్న మోకాళ్ళు ప్రేమికులకుంటే విశాలంగా వికటాకారంలో దరిద్రులకుంటాయి. జానువులు మాంస పరిపూర్ణమై ఉన్నవారికి రాజ్యప్రాప్తి ఉంటుంది. పెద్ద మోకాళ్ళు ఉన్నవారు దీర్ఘాయువులు అవుతారు. మాంసపుష్టిగల తుట్టి ఎముక పక్కటెముక ప్రదేశమున్నవాడు సుఖపడతారు. సింహ సమానమైన ప్రక్కటెముక గలవాడు రాజ పురుషుడవుతాడు. స్త్రీలకు అదే స్థానం దక్కవచ్చు. సింహ సదృశ కటి ప్రదేశమున్నవారు పాలకులవుతారు. కోతి కటి వంటి కటి గలవారు నిర్ధనులు. సమాన బాహువులు మూలములున్నవారు అత్యధిక భోగ విలాసులవుతారు. అవి క్రిందికి ఉంటే ధనహీనులు. ఉన్నతంగా కానీ విషమంగా కానీ ఉంటే కుటిలురు కాగలరు. చేప కడుపువారు మిక్కిలి ధనవంతులుగా ఉంటారు. విశాలమైన సుశోభితమైన బొడ్డుగలవారు సుఖజీవనులు కాగా లోతెక్కువ ఉన్న నాభి గలవారు కష్టాలను అనుభవిస్తారు. త్రివళుల మధ్య భాగంలో క్రిందికి వంగి ఉన్న బొడ్డు గలవారు శూలరోగగ్రస్తులవుతారు. ఎడమవైపు వంగిన నాభి శక్తి సంపన్నులకు, కుడివైపు వంగిన బొడ్డు మేధావులకు ఉంటుంది. బొడ్డు ఒకవైపు విశాలంగా ఉన్నవారు చిరంజీవులు, ఎత్తుగానున్నవారు ఐశ్వర్యవంతులు, అధోముఖంగా ఉన్నవారు గోధన సంపన్నులు. పద్మకర్ణిక సదృశ నాభి కలవారు రాజత్వ అధికారాలను పొందువారుగా కాగలరు. ఉదర భాగంలో నొక సన్నని మడత బళి కలవారు శతాయువులు. రెండు ఉన్నవారు మహాభోగులు. త్రివళీయుక్తులు మహారాజా ఆచార్య పదాధికారులు. వక్రవళుల వారు ఒక గమ్యం లేకుండా జీవించేవారు కాగలరు. పక్కలు ఉదర పార్శ్వాలు పుష్టిగా మాంసయుక్తములై ఉండుట రాజలక్షణం. కడుపుపై ఉండే రోమాలు మృదువుగా కోమలంగా సమదూరంలో నుండుట రాజలక్షణం. వీటికి విపరీతంగా దట్టంగా గరుకుగా విషమంగా రోమాలున్నవారు ధూతకర్ములు, నిర్ధనులు, సుఖరహితులు కాగలరు. గూళ్ళలో అంటే భుజసందులలో విషమత ఎముకల కలియక గలవాడు లేనివాడవుతాడు, అంటే నిర్ధనుడవుతాడు అని. అవే సందులున్నంతగా ఉంటే భోగి, నిమ్నంగా ఉంటే దరిద్రులు అవుతారు, స్థూలంగా ఉంటే ధనికులవుతారు. పలక వలె నుండు కంఠము ఉన్నవారు నిర్ధనులు. ఎత్తుగా రక్తనాళాలు కనిపిస్తూ ఉండే కంఠం కలవాడు సుఖజీవనులు కాగలరు. మహిష సదృశ గ్రీవులు వీరులు, లేడీ వంటి మెడగలవారు శాస్త్ర పారంగతులు అవుతారు. శంఖ సమాన కంఠమున్నవారు రాజులు రాణులు అవుతారు. పొడవు మెడవారు సుఖులు భోజన ప్రియులు అవుతారు. రోమరహితంగా నున్నగా
ఉండే పిరుదులు శుభలక్షణం, మరోలా ఉంటే అశుభ లక్షణం. పుష్టిగా, తిన్నగా, విశాలంగా, బలంగా, వృత్తాకారంలో పూర్తిగా చాచితే మోకాళ్ళందేటంత పొడువుగా భుజాలున్నవారు రాజుతో సమానుల్లో అవుతారు. చిన్న భుజాలు నిర్ధనులకు ఉంటాయి. ఏనుగు తొండం వలెనున్న భుజాలు శుభలక్షణం. భవనంలో వాయు ప్రదేశం కోసం ఏర్పాటు చేసిన ద్వారాల ఆకారంలో ఉండే వేళ్ళు శుభలక్షణం. చిన్న వేళ్ళు మేధావులకు ఉంటాయి. భల్లపరుపుగా ఉండే వేళ్ళు భృత్య లక్షణం. పెద్దవిగా ఉండే వేళ్ళు నిర్ధన లక్షణం. కృషించిన వేళ్ళు కలవాడు వినయ సంపన్నుడై ఉంటాడు. కోతి చేతుల వంటి చేతులు బలహీన లక్షణం. పులిపంజా లాంటి చేతులు బలీయ లక్షణం. అరచేతి భాగాలు అణిగిపోయినట్లుండే వారికి పిత్రార్జితం దక్కదు. మణికట్టు చక్కగా, బలంగా, సుగంధయుక్తంగా ఉండడం రాజలక్షణం. ముక్కలుగా భాగాలు కలిసినట్లుగా శబ్దం చేస్తూ ఉండే మణికట్టు గలవారు నిర్ధనులు, నీచ ప్రవృత్తి కలవారు కాగలరు. గోళాకారంలో లోతుగానున్న అరచేతులు ధనవంతులకు ఉంటాయి. ఉన్నత కరతల మున్నవారు దాతలు. విషమ భాగాలున్నవారు కఠోర మనస్కులు కాగలరు. లక్కరసం రంగులో అరచేతులున్నవారు రాజులవుతారు. పసుపు రంగు అరచేతులున్న వారిలో వ్యభిచరించే లక్షణం ఉంటుంది. గరుకుగా అరచేతులున్నవారు నిర్ధనులవుతారు. ఊక అంటే పొట్టు రంగులో గోళ్ళున్నవారు నపుంసకులు అవుతారు. కుటిలంగాను బద్దలుగాను గోళ్ళున్నవారు ధనహీనులవుతారు. రంగు విరిగినట్లున్న గోళ్ళున్నవారు తర్కం చేస్తారు. రాగివర్ణంలో రక్తం కనిపిస్తూ ఉండే గోళ్ళున్నవారు రాజులు కాగలరు. బొటనవ్రేలిలో యవచిహ్నము అత్యధిక ధనప్రాప్తి గల వారికి ఉంటుంది. వైభవం కూడా ఉంటుంది. అంగుష్ట మూల భాగంలో యవచిహ్నమున్న వారికి అధిక పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది. వేళల్లోని పర్వాలు పొడవుగా నున్నవారు పుత్ర పౌత్రాభివృద్ధిని చూస్తూ చాలా కాలం జీవిస్తారు. విరాళాంగళులు దారిద్ర్య సూచకములు. సంఘనాంగణాలున్నవారు ధన సంపన్నులవుతారు. మణికట్టులో పుట్టిన 3 రేఖలు కరతల భాగాన్ని దాటుకొని పోయి వ్రేళ్లదాకా వెళితే చాలా మంచిది. అది చక్రవర్తి లక్షణం. అరచేతిలో 2 మీనరేఖలున్నవారు యజ్ఞకర్తలు, దాతలు అవుతారు. వజ్రాకారముంటే ధనవంతులు. చేపతోక వంటి గుర్తులుంటే విద్వాంసులు కాగలరు. మహారాజుల అరచేతుల్లో పరమ శుభకరములైన శంఖ ఛత్ర శిబిక గజ పద్మాకార చిహ్నాలుంటాయి. కుంభ అంకుశ పతాక మృణాల చిహ్నాలు అతులనీయ ఐశ్వర్యం గల మహారాజుల కరతలంపై ఉంటాయి. అరచేతిలో త్రాటి గుర్తున్న వారికి గోధనం మెండుగా ఉంటుంది. స్వస్తిక్ చిహ్నమున్నవారు సామ్రాట్లవుతారు. చక్రం, కత్తి, తోమరం, విల్లు, బల్లెం ఆకారంలో గుర్తులు అరచేతిలోనున్నవారు కూడా రాజులవుతారు. చేతిలో రోకలి గుర్తు ఉన్నవారు యజ్ఞాది కర్మకాండలు చేయించడంలో నిష్ఠాతులవుతారు. వేదికాకారమున్నవారు అగ్నిహోత్రి అనే పదానికి అర్హులవుతారు. నూయి, దేవకుల్వం, త్రికోణం ఉన్నవారు ధార్మికులు అవుతారు. అంగుష్ఠమూలంలో దళసరి రేఖలున్న వారికి కొడుకులు, పలచటి గీతలున్న వారికి కూతుళ్ళు ఎక్కువగా పుడతారు. చిటికెన వేలి మూలంలో మొదలై చూపుడు వేలి మూలం దాకా పయనించే రేఖ గలవారు 100 ఏళ్ళు జీవిస్తారు. కానీ ఆ రేఖ ఎక్కడైనా విచ్ఛిన్నమైపోతే చెట్టు మీద నుండి క్రింద పడి మరణిస్తారు. రేఖలు మరీ ఎక్కువగానున్న మానవులు దరిద్రులవుతారు. చుబుకం కృషించిపోయినట్లుండుట ధన హైన్యానికి, మాంస పుష్టితో నుండుట సంపన్నతికి సూచనలు. స్నిగ్ధంగా, దిట్టంగా, సమాన భాగాలలో ఉండే సుందర తీక్షణ దంతాలు శుభప్రదం. రక్తవర్ణంలో సమతలంగానున్నగా పొడవుగా ఉండే నాలుక మంచి లక్షణం. ధనికులు ముఖాలు కొంచెం కోలగాను, నిర్ధనుల వదనాలు పొడవుగాను,
రాజుల ముఖాలు సౌమ్యంగా, బలంగా, నున్నగా, మలరహితంగానూ ఉంటాయి. పాపకర్ముని మొగము భయక్రాంతంగాను, ధూర్తుని వదనం నలుపలకలుగాను ఉంటాయి. దింపుడు ముఖాలు పుత్రహీనులుగా, చిన్న ముఖాలు పీనాసులకు ఉంటాయి. భోగులు ముఖాలు సుందరంగాను, కాంతివంతంగాను, కోమలంగాను, మీసాలతోనూ ఉంటాయి. చోర వృత్తిని ఇష్టపడే పురుషుని ముఖం నిస్తేజంగా ముడుచుకున్నట్లుండి ఎర్రని మీసాలతో, ఎర్రని గడ్డంతో ఉంటుంది. శ్రీముఖంలో గడ్డం, మీసాలు ఉండవు. చిన్న చెవులు, ఎర్రని పెద్ద వెంట్రుకలు గలవారు పాపకర్మం చేస్తూ మృతి చెందుతారు. శంకువు ఆకారంలో చెవులున్నవారు రాజులవుతారు. కానీ చెవులలో ఎక్కువ వెంట్రుకలు మొలిస్తే శీఘ్ర మరణం ఉంటుంది. పెద్ద చెవుల వారు ధనికులవుతారు. గండస్థలం కిందికున్నవారు భోగులవుతారు. పూర్ణంగా సుందరంగానున్నవారు మంత్రులవుతారు. సుందరమైన నాసిక కలవారు సుఖజీవనులవుతారు. శుష్కించినట్లున్న ముక్కు కలవారు దీర్ఘాయువులవుతారు. ముక్కు చివరి భాగం భిన్నంగా ఉండి నూతి ఆకారంలో నాసిక గలవారు అద్భుత లక్షణాలుండి ఎవరికీ అందని వారి పొందును పొందగలుగుతారు. పొడవాటి ముక్కున్నవారు సౌభాగ్య సంపన్నులు. కుంచుకుపోయిన నాసిక గలవారు దొంగలు కాగలరు. చప్పిడిగా అణిగిపోయి ఉన్న ముక్కు అకాల మృత్యు సూచకము. కుడివైపు కాస్త వంగి ఉన్న ముక్కు క్రూరత్వానికి చిహ్నం. చిన్న చిన్న గోళాలతో సాపుగా సొంపుగా ఉండే నాసిక చక్రవర్తికి ఉంటుంది. వక్ర ఉపాంత భాగాలలో ఉండి పద్మపత్రము వలె సుందరంగా మెరిసే నేత్రాలు సుఖజీవనులకు ఉంటాయి. పిల్లి కళ్ళు పాపాత్ములకి, మధు పింగళ వర్ణంతో నేత్రాలు దురాత్ములకి ఉంటాయి. ఎండ్రకాయ కన్నుల వంటి కన్నులున్నవాడు క్రూరకర్ముడవుతాడు. ఆకుపచ్చటి కన్నులున్నవారు పాపకర్మలంటే ఇష్టపడతారు. ఏనుగు కన్నులున్నవారు సేనలను నడుపగలరు. గంభీర నేత్రాలు రాజలక్షణం. స్థూల నేత్రాల వారు మంత్రులవుతారు. నీలి కమలముల వంటి నయనాలున్నవారు విద్వాంసులు. నల్ల కన్నుల వారు సౌభాగ్యశాలులుగా అవుతారు. మండలాకార నేత్రాలున్నవారు పాపాత్ములు. ఎప్పుడూ దీనభావమే గోచరించే కనులున్నవారు దరిద్రులు కాగలరు. సుందర విశాల నేత్రాలున్నవారు రకరకాల సుఖాలను అనుభవిస్తారు. కళ్ళు ఎక్కువగా పైకి లేపేవాళ్ళు అల్పాయుష్యులు అవుతారు. విశాలంగా ఉండి పైకి లేచే కన్నులున్నవారు సుఖపడతారు. కనుబొమ్మలు విషమంగా ఉండేవారు దరిద్రులవుతారు. పొడవుగా, దట్టంగా, పెద్దగా, ఎడం లేకుండా, వక్రంగా, ఉన్నతంగా, వంపు తిరిగి ఉన్న కనుబొమ్మలు గలవాడు గొప్ప ధనికులై మహాభోగములను అనుభవిస్తుంటారు. మధ్యలో తెగినట్లున్న ఖాళీ గల కనుబొమ్మలు నిర్ధనులకు, బాగా వంగియున్న కనుబొమ్మలు అందని వారి పొందునందగలిగే వారికి ఉంటాయి. అయితే వీరికి పుత్ర సంతానం ఉండదు. నుదురు అర్ధచంద్రాకారంలో ఉంటే చాలా మంచిది. అది తరగని ధన సంపదని సూచిస్తుంది. మస్తకం ముత్యంలాగా, నుదురు విశాలంగా మెరుస్తూ ఉంటే ఆచార్య పీఠం లభిస్తుంది. నుదుటిపై రక్తనాళాలు కనిపించరాదు. అది పాపకర్ముల లక్షణం. అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడులతో, స్వస్తిక్ ముద్రతో, ఎత్తైన సుందరమైన లలాటం కలవారు ధనవంతులవుతారు. క్రిందికి లోనికి వంగిన నుదురున్నవారు చెరసాల పాలవుతారు. ఎవరైనా నవ్వినప్పుడు కంపనం లేకుండా నవ్వితే వారిని శ్రేష్ఠులుగా గౌరవించవచ్చు. కన్నులు మూసుకొని నవ్వేవారిలో పాపాత్ములు ఎక్కువ. మాటిమాటికి అనవసరంగా నవ్వేవారిలో దుష్టులు ఎక్కువ. 100 ఏళ్ల ఆయుర్దాయం గలవారి మస్తకంపై 3 రేఖలు ఉంటాయి. 4 రేఖలు రాజలక్షణం. ఆయుర్దాయం 95 ఉంటుంది. రేఖారహితమైన లలాటమున్నవారు 90 ఏళ్ళు జీవిస్తారు. నుదుటి నిండా ముక్కలైన రేఖలున్న వారిలో వ్యభిచరించే వారెక్కువ. నుదుటిపై ఉండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతూ ఉంటే ఆ విధమైన
రేఖలున్నవారు 80 ఏళ్ళు బ్రతుకుతారు. 5, 6 లేదా 7 రేఖలున్నవారు 50 ఏళ్ళు జీవిస్తారు. 7 కన్నా ఎక్కువ గీతలున్న వారిలో 40 సంవత్సరాలు బతికే వారే ఎక్కువ. బల్లపరుపుగా అణిగినట్లుగా తల ఉండే వారికి పితృవియోగం చాలా వేగంగా సంభవిస్తుంది. కుండ ఆకారంలో తలగల వారికి పాపం వైపే మనస్సు వెళ్తూ ఉంటుంది. ఒక కన్నంలో నుంచి ఒక తల వెంట్రుకే మొలవడం మంచిది. తద్విపరీతం ధనక్షయకరం. అతిశయ రుక్షత అనగా మొరటు ధనం ఏ అంగంలోనూ మంచిది కాదు. మరీ పేలవంగా రక్తమాంసరహితంగా ఉండే అంగాలన్నీ అశుభ సూచకాలే. మానవ శరీరంలో 3 అంగాలు విశాలంగా, మరో 3 గంభీరంగా, ఒక 5 పొడవుగా, చిన్నగా, 6 ఎత్తుగా, 4 పొట్టిగా, మరొక 7 రక్తవర్ణంలో ఉండడం శుభలక్షణాలు. ఈ లక్షణాలన్నీ గలవారు మహారాజులు అవుతారు. నాభి, సర్వం, స్వభావం ఈ 3 గంభీరంగా ఉండాలి. లలాటం, ముఖం, వక్షస్థలం విశాలంగా ఉండాలి. నేత్రాలు, కక్షలు, నాసిక, మెడ, తల దీర్ఘంగా ఎత్తుగా ఉండాలి. జంఘలు, గొంతు, లింగము, పిరుదులు పొట్టిగా ఉండాలి. నేత్రాంతాలు అనగా కనుకొలనుకులు, అరికాళ్ళు, నాలుక, పెదవులు ఈ 7 రక్తవర్ణంలో ఉండాలి. దంతాలు, వేళ్ళు, పర్వాలు, గోళ్ళు, కేశాలు ఈ 5 పొడవుగా ఉండాలి. అలాగే స్తనాల మధ్యభాగము, 2 భుజాలు, దంతాలు, నేత్రాలు, నాసిక దీర్ఘంగా ఉండడం కూడా శుభలక్షణాలే. స్త్రీల ప్రత్యేక లక్షణాలను సముద్రుడి విధంగా తెలిపాడని విష్ణు భగవానుడు సూత మహర్షికి ప్రవచింపచేశాడు. 2 పాదాలు నున్నగా సమాన తలాలతో, రాగి రంగులో మెరుస్తూ ఉండే గోళ్లతో, చిక్కని వేళ్లతో, ఉన్నత అగ్రభాగాలతో, నుదుట మహారాజ్ఞి లక్షణము. ఈ లక్షణమున్న స్త్రీని పెళ్లాడినవాడు తప్పనిసరిగా రాజవుతాడు. గూఢమైన చీలమండలాలు, పద్మపత్ర సమానాలైన అరికాళ్ళు శుభలక్షణాలు. చెమట పట్టని అరికాళ్ళు శుభసూచికాలు. వాటిలో మీన, అంకుశ, ధ్వజ, వజ్ర, పద్మ, హల చిహ్నాలున్న ఆమె రాణి అవుతుంది. రోమరహిత సుందర శిరావిహీన కోల జగ్నలున్న స్త్రీ శుభలక్షణం. ఈ శాస్త్రము సముద్రునిచే కొంత వ్రాయబడి మరింత క్రోడీకరింపబడి ఆయన చేతనే ప్రపంచానికి ప్రసాదింపబడింది. కాబట్టి ఆయన పేరిటనే సాముద్రిక శాస్త్రంగా ప్రసిద్ధి గావించింది. అయితే దీనిని ప్రారంభించిన వారు మాత్రం శివపుత్రుడైన కార్తికేయుడు. ఈ మహా విషయం భవిష్య పురాణంలో వివరంగా చెప్పబడింది. విస్తీర్ణ, పుష్టియుక్త, గంభీర, విశాల, దక్షిణావర్త నాభి మధ్య భాగంలో త్రివళులు ఉత్తమ నారీ లక్షణాలు. రోమరహితంగా, విశాలంగా, నిండుగా, పుష్టిగా, చిక్కగా, ఒకదానికొకటి సర్వసమానంగా గట్టిగా ఉండే స్తనాలు ఉత్తమ జాతి స్త్రీలకుంటాయి. గ్రీవం రోమరహితంగా, ఓష్టం, అధరం అరుణకాంతుల మయంగా, ముఖం గుండ్రంగా, పుష్టిగా, దంతాలు కుంద పుష్ప సమంగా, గొంతు కోయిల గొంతులా, ముఖం దాక్షిణ్యభావయుక్తంగా, కన్నులు కరుణారసాన్ని చిప్పులుతూ ఉండే స్త్రీ సర్వజన పూజిత కాగలదు. ఇతరుల సుఖాన్ని గురించే నిరంతరం ఆలోచిస్తూ సాధింపులు, వేధింపులు ఎలా చేయాలో కనీసం తెలియని స్త్రీని అంతా గౌరవిస్తారు. నీలి కమలాల వలె కళ్ళు, బాలచంద్రుని వలె వంపు తిరిగిన కనుబొమ్మలు, అర్ధచంద్రాకారంలో నుదురుగల స్త్రీకి సర్వసంపదలు ముంగిట్లో వచ్చి వాల్తాయి. సుందరంగా, సరిసమానంగా, పుష్టిగా ఉండే చెవులు శుభలక్షణాలు. దట్టంగా ఉండే కనుబొమ్మలు, ఎండినట్లుండే చెవులు శుభలక్షణాలు కావు. నున్నగా, మృదువుగా, మెత్తగా, నల్లగా, ఉంగరాలు తిరిగే జుట్టు ప్రశస్త లక్షణం. అరచేతిలో కానీ, అరికాలిలో కానీ అస్థి, శ్రీ, వృక్ష, యూప, బాణ, యవ, తోమర, ధ్వజ, చామర, హార, పర్వత, కుండల,
వేది, శంఖ, చక్ర, పద్మ, స్వస్తిక్, రథ, అంకుశాది గుర్తులలో కొన్ని ఉన్న స్త్రీలు రాజపత్నులవుతారు. చక్రాంకిత సాలగ్రామ శిలలు, తీర్థ మహత్యాలు, 60 సంవత్సరాల పేర్లు తెలుసుకుందాం. దేవతలారా, చక్రాంకిత సాలగ్రామ శిలని పూజిస్తే సర్వశుభాలు సౌఖ్యాలు కలుగుతాయి. సాలగ్రామంలో చక్రాల సంఖ్య దాని పేరు. 1 చక్రం ఉంటే సుదర్శన చక్రం. 2 చక్రాలున్న సాలగ్రామం లక్ష్మీనారాయణ సాలగ్రామం. 3 చక్రాలున్న అచ్యుత సాలగ్రామం. 4 చక్రాలున్న చతుర్భుజ సాలగ్రామం. 5 చక్రాలున్న సాలగ్రామం వాసుదేవ సాలగ్రామం. 6 చక్రాలు ఉన్నది ప్రద్యుమ్న సాలగ్రామం. 7 చక్రాలున్న సాలగ్రామం సంకర్షణ సాలగ్రామం. 8 చక్రాలున్న పురుషోత్తమ సాలగ్రామం. 9 ఉన్న నవయూహ సాలగ్రామం. 10 ఉన్న చక్రాలు దశాత్మక సాలగ్రామం. 11 చక్రాలున్న సాలగ్రామం అనిరుద్ధ సాలగ్రామం. 12 ఉన్న సాలగ్రామం ద్వాదశాత్మక సాలగ్రామం. 12 కన్నా ఎక్కువ ఉన్న ఎన్ని చక్రాలున్నా ఆ శిలామూర్తి నామం అనంత భగవానుడే. సుందరమైన ఈ సాలగ్రామాలను పూజించిన వారికి కోరికలన్నీ తీరుతాయి. సాలగ్రామ ద్వారకాశిలల సంగమం ఉండే చోట ముక్తి కూడా ఉంటుందని ఇలా చెప్పబడింది. సాలగ్రామ శిలా ఎత్ర దేవో ద్వారాపతి భవాః ఉభయోః సంగమో ఎత్ర తత్ర ముక్తిర్న సంశయాః. హే శంకరదేవ, సాలగ్రామము నైమిషం, పుష్కరం, గయా, నర్మదా, చంద్రభాగ, సరస్వతి, పురుషోత్తమ క్షేత్రం, మహాకాలుడాది నివసించియున్న ఉజ్జయిని, ఈ తీర్థాలన్నీ అన్ని పాపాలను నశింపచేసి భక్తి ముక్తి ప్రదాయకాలు అవుతున్నాయి. ఇక నామసార్థకాలైన మన 60 సంవత్సరాల పేర్లను వినండి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, విషు, చిత్రభాను, స్వభాను, ధారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్మక, హేవలంబి, విళంబ, వికార, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభన, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరివిదావి, ప్రమాధి, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాల, సిద్ధార్థ, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుద్రోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఇవి సంవత్సరముల పేర్లు. సర్వోదయ విజ్ఞానం. మనిషి గొంతు ద్వారా చేసే కొన్ని శబ్దాలు పలికే స్వరాలు కూడా కొన్ని కార్యాల శుభాశుభ ఫలితాలను సూచింపగలవు. మానవ శరీరంలో వేల సంఖ్యలలో నాడులున్నాయి. ఇవి నాభి ప్రదేశానికి దిగువగా ఉండే కంఠస్థాన లేదా మూలాధారం నుండి బయలుదేరి శరీరమంతటా విస్తరించి ఉంటాయి. 72,000 నాడులు నాభి మధ్య భాగంలోని చక్రాకారంలో నిలిచి ఉంటాయి. వీటిలో వామ, దక్షిణ, మధ్యమ నామకాలైన 3 శ్రేష్ఠ నాడులుంటాయి. వీటినే క్రమంగా ఈఢ, పింగళ, సుషుమ్న నాడులని వ్యవహరిస్తారు. వీటిలో వామనాడి చంద్రుని వలెను, దక్షిణనాడి సూర్యుని వలెను, మధ్యమనాడి అగ్ని వలెను ఫలాలను ఇస్తాయి. ఇవి కాలరూపిణులు. వామనాడి అమృత రూపం. ఇది జగత్తుని బ్రతికించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీనిని ఆప్యాయిత అంటారు. దక్షిణనాడి తన రౌద్రగుణం వల్ల జగత్తుని మార్చేస్తుంది అంటే శోషిల్ల చేస్తుంది. శరీరంలో ఈ 2 నాడులు ఒకేసారి ప్రవహిస్తే అన్ని కార్యాలు నాశనం కావచ్చు, మృత్యువే సంభవించవచ్చు. యాత్రాదులకు బయలుదేరినప్పుడు వామనాడి ప్రవాహము, ప్రవేశ సమయంలో దక్షిణనాడి ప్రవాహము శుభకారకములని గ్రహించాలి. చంద్రుని వలె జగత్తుకి కూడా
ఆనందాన్ని కలిగించే కార్యాలను, సౌమ్య కార్యాలను ఇడ అనగా వామనాడి శ్వాస ప్రవాహ కాలంలో జరపాలి. సూర్య సమాన తేజస్వి సమాక్రూర కార్యాలను ప్రాణవాయువు పింగళ నాడి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు చేపట్టాలి. యాత్రలలో సర్వసామాన్య కార్యములందు విషాన్ని వదలగొట్టగవలసి వచ్చినప్పుడు ఇడానాడి ప్రవాహం ప్రశస్తము. భోజనము, మైథునము, యుద్ధారంభాలలో పింగళ నాడి సిద్ధదాయకమవుతుంది. ఉచ్చాటన మంత్ర అభిచార కర్మలలో కూడా పింగళ నాడి చలించాలి. ముఖ్యంగా రాజులు మైథున సంగ్రామ భోజన సమయాల్లో శ్వాస కుడివైపున్న నాసికరంధ్రంలో నుంచి బాగా ప్రవహిస్తుందో లేదో చూసుకోవాలి. అలాగే ఆయా అవసరాల్లో ఇడానాడి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఉండాలి. రెండు నాడులు సమానంగా ప్రవహిస్తున్నప్పుడు ఏ ప్రముఖ కార్యాన్ని మొదలు పెట్టకూడదు. విద్వాంసులైతే అటువంటి సమయాన్ని విషంతో సమానంగా పరిగణించి జాగ్రత్త పడాలి. ప్రశ్నలు చెప్పేవారు అడిగేవారి నాడి ప్రవాహ స్థితిని గమనించాలి. తనకు శుభం కలుగుతుందా, అశుభం కలుగుతుందా, లాభం వస్తుందా, నష్టం వచ్చి పడుతుందా అని అడిగేవారికి అడుగుతున్నప్పుడు మధ్యనాడి చలనంలో ఉంటే అశుభము, నష్టమే కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త పడాలని చెప్పాలి. అదే సమయంలో పింగళ నాడులు ప్రవహిస్తుంటే శుభం కలుగుతుందని, లాభమే వస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చును. అలాగే అడిగేవారి గొంతుని బట్టి అది ఏ స్వరంలో ఉందో ఆ స్వరం నాడీ మండలంలో ఎక్కడి నుండి వస్తుందో బాగా విచారించి సాధ్యాసాధ్యాలను సిద్ధులను పోల్చుకొనవచ్చును. దీనికి సర్వోదయ విజ్ఞానం తెలియాలి. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.